ఒక రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. వీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ మున్సిపాలిటీకి వెళ్తుంది ఆ లెటర్. ఇదంతా పెద్ద టైం ప్రాసెస్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొత్త పింఛన్లు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా గ్రీవెన్స్ కాదు, సచివాలయం కాదు, ఎవరు ఇవ్వలేరు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటారు. ఇదంతా ప్రాసెస్ వారం రోజులు 15 రోజులు నడుపుతున్నారు. ఇదంతా టైం వేస్ట్ కదా. అదే కదా అసలు రాజకీయం అంటే. రాజకీయ చాణక్యం అంటే ఏంటి? అక్కడ గ్రీవెన్స్ ఉన్న వాళ్ళకి తెలియదా? కాదు, పెన్షన్ రాలేదండి, మీరు అడుగుతున్నారు పెన్షన్. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేయి నేను చెప్తాను అంటాడు. సచివాలయం దగ్గరికి వెళ్తే మా దగ్గర ఇప్పుడు ఏమో ఇవ్వట్లేదండి అంటున్నారు. అవును. కాబట్టి వీళ్ళు వెళ్ళి రెవెన్యూ దగ్గర చెప్పొస్తారు. కలెక్టర్ ఆఫీస్ కి గ్రీవెన్స్ లో ఇస్తారు. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు పెన్షన్ ఏమి ఇంకా మేము పాలసీ డెసిషన్ తీసుకోలేదమ్మా అని చెప్తే ప్రభుత్వం తిడతది, జనాలను వ్యతిరేకం చేస్తున్నాం అని. కాబట్టి ఆ మాట అనకుండా ఓకే మేము సచివాలయానికి ఫార్వర్డ్ చేస్తాం అంటారు. నేను మీకు ఎంత ముందు కూడా చెప్పే ఒకసారి, నా 10th క్లాస్ అప్పటి నుంచి ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి కమ్యూనిస్ట్ వాళ్ళది ఓ పిలుపు పేపర్లో వస్తుంది. రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారండి వాళ్ళు, ఏదో కార్యక్రమం పెడతారు, చలో ఎంఆర్ఓ కార్యాలయం. అసలు కార్యక్రమం వాళ్ళదేదో రాజకీయ కార్యక్రమం ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తారంటే రేషన్ కార్డుల కోసం వెళ్తున్నాం, అందరికి రేషన్ కార్డులు ఇచ్చేస్తారు అని చెప్తారు అనమాట. అది బాగా నోటితో మౌత్ పబ్లిసిటీ. వాళ్ళకి మళ్ళీ సోషల్ మీడియా లేదు కదా, వచ్చేసి మమ్మగా ధర అక్కడ ఇస్తున్నారంట రేషన్ కార్డులు అంటది, అప్లై చేసిరా అంటది. నాన్నదో పాస్పోర్ట్ ఫోటో పట్టుకుని గాంధీనగర్